చాలామంది కస్టమర్స్కి ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఏంటిదంటే మనం బిల్డర్ సేల్స్ టీమ్ తరఫున పోతే మనకి తక్కువ వస్తుంది కదా, అదే ఇప్పుడు ఒక ఏజెంట్ ద్వారా పోతే మనం ఎక్కువ పే చేయాల్సి వస్తుంది కదా, లేకపోతే ఆ కమిషన్ ఏదైతే ఉందో అది మనం సేవ్ చేసుకోగలుగుతాం కదా అని అనుకుంటారు. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది, సేల్స్ టీమ్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ని మాత్రమే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు అది అమ్మాలి ఖచ్చితంగా, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. కానీ ఒక ఛానల్ పార్ట్నర్కి అట్లా కాదు. ఒక 20+ ప్రాజెక్ట్స్ ఉంటాయి అతని హ్యాండ్లో, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ సైజెస్ ఉంటాయి, బెస్ట్ ప్రైజింగ్ ఉంటాయి, బెస్ట్ ఆఫర్స్ ఉంటాయి. సో అతను మీకు మంచిగా సర్వ్ చేయగలుగుతాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక 6 months బ్యాక్ ఒక కస్టమరు ఒక 20-30 ప్రాజెక్ట్స్ దాకా చూసిన తర్వాత అతనికి ఏది నచ్చలేదు. అంటే తర్వాత నాతోని టైప్ అయిన తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ చూపించిన, అందులో నుంచి ఒకటి నచ్చింది, అది ఎక్సలెంట్ ఉంది, కాకపోతే క్వాలిటీ అంత బాగాలేదు అది ఇది అని చెప్పేసి నాకు ఒక రీజన్ చెప్పి నన్ను పక్క పెట్టేసిండు. తర్వాత బిల్డర్తో టైప్ అయ్యిండు. ఆ బిల్డర్తో టైప్ అయిన తర్వాత అతను అంటే డీల్ క్లోజ్ అయిపోయింది, అంత అయింది. ఇక్కడ ఏమైందంటే వాళ్ళిద్దరి మధ్యలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఇతను కొన్ని చేంజెస్ అడిగిండు కస్టమరు, అది చేయలేదు బిల్డర్, అండ్ బిల్డర్కి ఇతను మొత్తం అమౌంట్ ఇవ్వలేదు. సో దానివల్ల ఏమైందంటే ఆల్మోస్ట్ వాళ్ళ గొడవ ఒక 6 to 7 months రన్ అయింది, అట్లా రిజాల్వ్ కాలేదు. సో థర్డ్ పర్సన్ ఒకరు లేకపోయేసరికి ఏమైంది, అక్కడ వాళ్ళకు అంటే సాల్వ్ చేయడానికి ఎవరు లేరు. వీళ్ళకి వీళ్ళే మాట్లాడుకోవడం, వాళ్ళు చేసుకోవడం వల్ల అది క్లోజ్ కాలేదు. సో ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి, లీగల్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. ఏది ఉన్నా మీకు ఏజెంట్ అనే అతను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాడు, అది రిజాల్వ్ అయ్యేటట్టు చూస్తాడు, ఇద్దరి మధ్యలో ఒక వారధి లాగా ఉంటాడు. సో ఈ పాయింట్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.